చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడామగా తేలకుండా ఏ బ్యారక్లోనూ ఉంచలేమంటూ అధికారులు తేల్చి చెప్పేశారు. అఘోరిని తిరిగి పంపించిన సంగారెడ్డి జైలు అధికారులు లింగ నిర్ధారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్లు వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. పరీక్షల తర్వాత చంచల్గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. మరోవైపు సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న సమయంలో అఘోరి అరుపులతో హడావిడి చేశాడు. తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టాడు. పూజల పేరుతో 9.5 లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో మోకిలా పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నగరానికి తీసుకువచ్చారు. మోకిలా పోలీసులు అఘోరితో పాటు వర్షిణిని కూడా నగరానికి తరలించారు. ఏపీకి చెందిన వర్షిణి అఘోరిని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తమను ఎవరైనా అరెస్ట్ చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని కూడా హెచ్చరించిన ఈ జంట ఓ సెల్ఫీ వీడియోను సైతం విడుదల చేసింది.